Namaste family, welcome back to my kingdom, Rider Fantasy. ఫ్రెండ్స్, మొదటగా నా వీడియోస్ చూస్తూ నన్ను ఎంకరేజ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక అభినందనలు. ఇలానే మీ సపోర్టు నాకు అందిస్తూ ఉండాలని నా ప్రార్థన. ఫ్రెండ్స్, ఈరోజు తెలంగాణలోని ఒక పురాణ చారిత్రక ప్రాముఖ్యతలతో కూడిన అద్భుత పుణ్యక్షేత్రం వాడపల్లి గ్రామంలోని మీనాక్షి అగస్తేశ్వరుడు మరియు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వాళ్ళను దర్శించుకుందాము. ఫ్రెండ్స్, టైం ఇప్పుడు ఉదయం 5 అవుతుంది. మా అమ్మా నాన్న ముందు రూమ్లో పడుకున్నారు. వాళ్లకు డిస్టర్బెన్స్ కావద్దని మెల్లగా మాట్లాడుతున్నాను. ఫేస్ వాష్ చేసుకొని మన బ్లాక్ పాంథర్ని రెడీ చేస్తున్నాను. ఇక నేను కూడా ఫుల్గా రెడీ అయ్యి మంచి టీ దానిలో కారపూస వేసుకొని ఎంజాయ్ చేస్తున్నాను. బయలుదేరే ముందు దేవునికి నమస్కరించి జర్నీ సేఫ్గా సాఫీగా జరగాలని వేడుకున్నాను. ఇక మా పేరెంట్స్కి బాయ్ చెప్పి రైడ్ స్టార్ట్ చేశాను. మనం వెళ్ళబోయే వాడపల్లి పుణ్యక్షేత్రం నల్గొండ నుండి 68 కిలోమీటర్ల దూరంలో, మిర్యాలగూడ పట్టణానికి 25 కిలోమీటర్ల దూరంలో నార్కట్పల్లి అద్దంకి హైవే మీద ప్రయాణం చేస్తూ చేరుకోవాలి. మిర్యాలగూడలో ఒక ఫ్రెండ్ వెయిట్ చేస్తున్నాడు. ఇప్పటికే బాగా లేట్ అయింది. ఇక ఎక్కడ ఆగకుండా జర్నీ స్టార్ట్ చేద్దాం. సూర్య భగవానుడు కూడా దర్శనం ఇవ్వలేదు. ఇలా పొద్దున రైడ్ స్టార్ట్ చేస్తే వేరే లెవెల్లో ఉంటుంది. ఎంత నిద్రమత్తులో ఉన్నా రైడ్ స్టార్ట్ అయిన తర్వాత వచ్చే ఫీలింగ్ ఫుల్గా యాక్టివ్ మోడ్లోకి తీసుకెళ్తుంది. చల్లచల్లని గాలి శరీరానికి తాకుతూ ఉండగా మంచు దుప్పటిని దాటుకుంటూ వెళ్ళడం, అలానే పచ్చని ప్రకృతి అందాలను చూస్తూ రైడ్ చేయడం అంటే మాటల్లో చెప్పలేని అనుభూతి. మా వాడికి ఆకలి అవుతుందట. పెట్రోల్ స్టేషన్ చూడగానే అటువైపు లాక్కెళ్ళాడు. 300 రూపాయలతో ఫస్ట్ దీని ఆకలిని సాటిస్ఫై చేద్దాం. ఇక హైవే గురించి చెప్పాల్సిన పనే లేదు. అంత ఎంజాయ్గా ఉంది దీనిపై రైడ్. చిన్న గుంతలు కూడా లేవు. అంతేకాకుండా రోడ్డుకి ఇరువైపులా పచ్చని పంట పొలాలు. ఇలా ఉంటే ఎంత దూరమైనా అలసట గిల్సడ లేకుండా వెళ్ళవచ్చు. ముందు టోల్ గేట్ రాబోతుంది. చిన్నదే అయినప్పటికీ క్యూట్గా ఉంది. రైడ్లో ఇలాంటివి కనపడుతూ ఉండాలి. అప్పుడే జర్నీలో మజా ఉంటుంది. సాగర్ కెనాల్ రాబోతుంది. నీటి ప్రవాహం నెక్స్ట్ లెవెల్లో ఉంది. నాగార్జున సాగర్ నుండి లెఫ్ట్ కెనాల్ ద్వారా వదలబడే నీటి ప్రవాహం అలా ప్రాంతాలను శస్యశ్యామలం చేసుకుంటూ ముందుకు కదులుతుంది. మిర్యాలగూడ పరిసరాలకు వచ్చాము. రైస్ మిల్లులు కనిపించాయంటే మనం మిర్యాలగూడలో అడుగు పెట్టామని అర్థం. కొద్దిగా ముందు కదిలామో లేదో వెల్కమ్ టు మిర్యాలగూడ మనకు స్వాగతం పలుకుతుంది. దీనికి ఎదురుగా నిలువెత్తు హనుమాన్ విగ్రహం ప్రయాణికులు మనసు దోచుకుంటుంది. మిర్యాలగూడ టౌన్ చాలా పెద్దది. అంతేకాకుండా ఇది నా మోస్ట్ ఫేవరెట్ ప్లేస్. నా చిన్నతనం అంతా ఇక్కడే గడిచింది. సుమారుగా 10 సంవత్సరాలు ఇక్కడే ఉన్నాము. మా డాడీ జాబు వల్ల ఇప్పటికీ కూడా ఈ టౌన్ అంటే అంత ఇష్టం. ముఖ్య విషయం ఏమిటంటే వాడపల్లి పుణ్యక్షేత్రం చేరుకోవడానికి మిర్యాలగూడ చేరుకుంటే చాలు. ఇక్కడ నుండి ఆర్టీసీ రవాణా సౌకర్యం అందుబాటులో ఉంది. బస్సెస్కి కొదవే లేదు. హ్యాపీగా చేరుకోవచ్చు. అదిగో మా ఫ్రెండ్ కనిపించాడు. నా కోసం వెయిట్ చేస్తున్నాడు పాపం. మళ్ళీ ఇద్దరం కలిసి రైడ్ స్టార్ట్ చేశాము. మంచి బ్రేక్ఫాస్ట్ కోసం చూస్తున్నాము. మనం కూడా యాక్టివేట్ కావాలి కదా. హైవే మీద వెళ్తూ ఉంటే సైడ్ ఎల్లో బ్యారియర్స్ కానీ సర్వీస్ రోడ్డు కానీ కనిపించిందంటే ముందు ఏదో ఒక ఊరు వస్తుందనుకోవచ్చు. ప్రజలు రోడ్డుకి 2 వైపులా చేరుకోవడానికి హైవే కింద అండర్ గ్రౌండ్ టన్నెల్స్ ఏర్పాటు చేయబడ్డాయి. మార్గ మధ్యలో భయం కొల్పేలాంటి యాక్సిడెంట్. కారు పల్టీలు కొట్టి తలకిందులుగా పడి ఉంది. అందులోని మనుషులు సేఫ్గా ఉండాలని దేవుణ్ణి కోరుకుంటున్నాను. కార్కి ఏమైనా మళ్ళీ రిపేర్ చేసుకోవచ్చు, కానీ ఇంట్లోని మనిషి పోతే ఆ బాధ భరించలేనిది. కొంచెం ముందుకు వెళ్ళగానే ఇండియా సిమెంట్ గేట్ కనబడుతుంది. దాని ముందరే రోడ్డుకి అవతల వైపున వాడపల్లికి వెళ్లే దారి కనబడుతుంది. ఇక్కడ స్టార్టింగ్లో స్వాగత తోరణం ఏర్పాటు చేస్తే బాగుండేది. భవిష్యత్తులోనైనా చూడగలమని ఆశిద్దాము.
సక్సెస్ఫుల్గా వాడపల్లి గ్రామంలోకి ఎంటర్ అయ్యాము. ఇంకా మరికొద్ది క్షణాల్లో టెంపుల్ని చేరుకుంటాము. స్వామిది ఇది మొట్టమొదటిసారిగా మీనాక్షి అగస్తేశ్వర స్వామి వారి మందిరాన్ని దర్శనం చేసుకోవచ్చు. మొదటగా భక్తులకు స్వాగతం పలుకుతూ ఉన్నట్లుగా పెద్ద స్వాగత తోరణాన్ని నిర్మించారు. స్వామివారి ఆలయాన్ని చేరుకోగానే మొదటగా మండపం కనపడుతుంది. స్వామివారి కళ్యాణం ఇక్కడే అశేష ప్రజానికం మధ్య జరుగుతూ ఉంది. దాని పక్కనే పవిత్ర నదీ సంగమానికి చేరుకోవడానికి మెట్ల మార్గం ఉంటుంది. ప్రస్తుతానికి మెట్ల మార్గం పక్కన ఉన్న రోడ్డు మార్గం మూసివేయబడింది. మూసీ నది దీనినే ముచ్చుకుందా నది అని కూడా అంటారు. మరియు కృష్ణా నదుల సంగమం సుందర ప్రదేశంలో వెలిసిన క్షేత్రం ఈ వాడపల్లి. పుణ్య నదుల సంగమం ఎంతో పవిత్రమైంది. అంతేకాకుండా ఎంతో మనోహర దృశ్యాల సమాహారం ఈ ప్రాంతం. అంతేకాకుండా 6000 సంవత్సరముల కాలం నాటి దేవాలయం. ఈ ప్రాంతం శివకేశవుల సంగమస్థలిగా కీర్తికెక్కింది. మీనాక్షి అగస్తేశ్వరుడు, శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఇద్దరు కొలువైన ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఈ వాడపల్లి. ఈ 2 విగ్రహాలను అగస్త మహర్షి ప్రతిష్ఠించారని శాసనాల్లో ఉంది. ఇక్కడ చాలా మంది తమ పితృదేవుళ్లకు పిండ ప్రదానం చేసి వాళ్ళ రుణం తీర్చుకుంటున్నారు. మెట్ల మార్గం ద్వారా కిందికి వెళ్లి నదీ సంగమంలో కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కున్నాము. వాటర్లో దిగగానే ఏదో తెలియని ఒక అనుభూతి కలిగింది. పవిత్ర సంగమం కదా. భక్తులు ఈ 2 నదుల సంగమంలో స్నానమాచరించి మెట్ల మార్గం ద్వారా శ్రీ మీనాక్షి అగస్తేశ్వర స్వామి దర్శనానికి వెళ్తారు. ఆలయ ప్రాంగణంలోకి అడిగిడిన భక్తులకు ముందుగా విఘ్నేశ్వరతో కూడిన నవగ్రహ మండపం కనబడుతుంది. పక్కన ఉన్న కుళాయిల దగ్గర కాళ్ళు చేతులు కడుక్కొని దర్శనానికి వెళ్ళవచ్చు. ఈ మండపానికి పక్కనే ఆకాశాన్ని అంటేలా ఉన్న పచ్చని ఆకులతో స్వచ్ఛమైన గాలితో స్వాగతం పలికే మహామర్రి వృక్షం అద్భుతం. దాని కింద భక్తులు సేద తీరడానికి బెంచీలు కూడా ఏర్పాటు చేశారు. ఇక ఆలయ ప్రాంగణం మొత్తం రకరకాల చెట్లతో ప్రకృతి రమణీయతను తనలో పొందుపరుచుకుంది. దేవాలయానికి వచ్చిన భక్తులు కొబ్బరికాయలు కొట్టి దర్శనం కొరకు ప్రధాన ఆలయంలోకి వెళ్తారు. గుడిలోకి ఎంటర్ అయ్యామో లేదో మనసులో ఏదో తెలియని ప్రశాంతత నిండిపోయింది. ప్రధాన ఆలయం ఆవరణలో ధ్వజస్తంభాన్ని ప్రతిష్ఠించారు. మొదటగా దానికి నమస్కరించి స్వామివారి దర్శనానికి వెళ్తారు. అద్భుతమైన దర్శనం తర్వాత అమితమైన భక్తిభావం మనసులో నిండి ఉండగా స్వామివారిని తలుచుకుంటూ కాసేపు ప్రధాన ఆలయం మండపంలో కూర్చున్నాము. స్వామివారి గర్భగుడి పవిత్రతను కాపాడడానికి లోపల ఫొటోస్, వీడియోస్ తీయడం నిషిద్ధం. స్వామి దర్శనానికి వచ్చిన భక్తులకు మొదటగా నందీశ్వరుడు స్వాగతం పలుకుతాడు. అందరికన్నా ముందు పూజలు అందుకునే విఘ్నేశ్వరుడు ప్రసన్న గణపతిగా కొలువై ఉన్నారు. అలా స్వామివారిని దర్శించుకొని ముందుకెళ్లగా విలక్షణ రూపంతో కార్తికేయ స్వామి దర్శనమిస్తారు. అలాగే సతీ సమేత అగస్త మహాముని విగ్రహం కూడా మనకు దర్శనమిస్తుంది. తరువాత స్వామివారి గర్భగుడిలోకి వెళ్లి మహోన్నతమైన స్వామివారి లింగాన్ని దర్శనం చేసుకుంటారు. స్వామివారు ఎక్కడ ఉంటే అక్కడ అమ్మవారు ఉంటారు. ఇక్కడ అమ్మవారు మీనాక్షి అమ్మవారిగా దర్శనం ఇవ్వడం ఎంతో అపురూపమైన క్షణం. అర్చన టికెట్ తీసుకొని ఫ్యామిలీ మెంబర్స్ పేర్లతో అర్చన చేయించాను. ఇక బయటకు వచ్చి ప్రధాన ఆలయం ఎదురుగా ఉన్న మెట్లు దిగి కిందికి వెళ్తే అక్కడ నెలకొన్న నాగదేవతను దర్శించుకుంటారు. జంట నాగులకు నమస్కరించి భక్తులు పాలు, గుడ్లు సమర్పించి తమను ఎల్లవేళలా రక్షించమని కోరుకుంటారు.
అలాగే అక్కడ ఉన్న గేటు గుండా ముందుకు వెళ్తే నదిలోకి వెళ్లేందుకు మెట్లు కనపడతాయి. మెట్ల ప్రారంభంలో ఉన్న కృష్ణవేణి మాత వచ్చిన భక్తులకు స్వాగతం పలుకుతుంది. కిందకు దిగి పవిత్ర సంఘంలో స్నానమాచరించి దర్శనానికి వెళ్ళవచ్చు. ఒకసారి ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేసి వద్దాము. ఆలయంలో యాగాలు చేయడానికి యాగశాలను కూడా ఏర్పాటు చేశారు. ఆలయ ప్రాంగణంలో గోశాల కూడా ఉంది. పూర్వం అగస్త్య మహర్షి ముల్లోకాలను తిరుగుతూ భూలోకానికి వచ్చి ఈ పవిత్ర మూసి కృష్ణ సంగమంలో సంధ్య వార్చుకోవడానికి తనతో తెచ్చిన లింగాన్ని అక్కడే ఉన్న ఒక గొల్ల బాలుడికి ఇచ్చారు. శివుడే ఈ బాలుని రూపంలో వచ్చాడని అంటారు. అగస్త్య మహాముని ఆ లింగాన్ని ఆ పిల్లాడికి భుజాన పెట్టుకోమని కింద పెట్టరాదని చెప్పి నదిలోకి వెళ్లారు. కానీ ఆ పిల్లాడు స్వామివారి లింగాన్ని అక్కడే పెట్టి అదృశ్యమయ్యారు. ఈశ్వరుడే వచ్చి తన శివలింగాన్ని ఈ పవిత్ర స్థలంలో ప్రతిష్ఠించుకున్నాడని నమ్మి అగస్త్య మహర్షి అక్కడే పూజ చేశాడు. అందువల్లనే ఈ లింగానికి అగస్తేశ్వర స్వామి అని పేరు వచ్చిందని ఇక్కడ స్థల పురాణం. ఒకసారి శరణు కోసం వచ్చిన పక్షికి రక్షణగా తన తల మీది మాంసాన్ని దానం చేసిన బోలాశంకరుని విగ్రహంను కనులారా వీక్షించడం చెప్పలేని మధురానుభూతి. అలా ఇప్పుడున్న శివలింగ రూపం ఏర్పడింది. మాంసం తీసిన ఆ ప్రాంతంలో గంగ ప్రత్యక్షమైంది. విచిత్రం ఏమిటంటే స్వామివారి తలలోంచి నీటిని ఎంత తోడినా తిరిగి వస్తాయి. విగ్రహం నుండి నేల మీదికి మాత్రం నీరు పారదు. శంకరాచార్యులు ఈ బిలాన్ని లోతు తెలుసుకోవాలని ప్రయత్నం చేశారు. కానీ అంతు చిక్కని ఈ లోతు కొలవలేక తన ప్రయత్నం విరమించుకున్నారని స్వయంగా తన శాసనంలో లిఖించారు. ఇప్పుడున్న దేవాలయాలను రెడ్డి రాజుల కాలంలో నిర్మించబడిందని శాసనాల ద్వారా తెలుస్తుంది. స్వామివారికి నిత్య పూజలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. రోజు ప్రాంతకాలంలో మొదలయ్యే పూజలు రాత్రి 7 గంటలకు పవలింపు సేవతో ముగుస్తాయి. 5 గంటలకు మహాభిషేకం జరుగుతుంది. 6 గంటల తర్వాత భక్తులకు దర్శనమిస్తారు. 12 గంటలకు స్వామివారి దర్శనం నిలిపివేసి తిరిగి 4 గంటలకు ప్రారంభమవుతుంది. మాఘమాసంలో వచ్చే శివరాత్రికి స్వామివారి కళ్యాణాన్ని చూడడానికి 2 కళ్ళు సరిపోవు. 5 రోజులు జరిగే ఈ ఉత్సవంలో దేవతలందరూ భూమి మీదికి వచ్చి ఈ వేడుకల్లో పాల్గొని అంగరంగ వైభవంగా జరిపిస్తారని ఇక్కడి ప్రజల నమ్మకం. తొలి ఏకాదశి కార్తీక మాసంలో పుణ్యస్నానాలు ఆచరించి స్వామివారిని దర్శించడానికి వివిధ రాష్ట్రాలు జిల్లాల నుండి లక్షలాదిగా భక్తులు విచ్చేస్తారు. ఇలా భక్తుల కోరికలు తీర్చే కొంగు బంగారంగా పితృదేవతలకు ముక్తిని ప్రసాదించే అద్భుత ప్రాంతంగా వాడపల్లి క్షేత్రం విరాజిల్లుతుంది. తర్వాత నేను మా ఫ్రెండ్ ఇద్దరం కలిసి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి దర్శనానికి వెళ్ళాము. గుడిలోకి ఎంటర్ అయిన తర్వాత ఆంజనేయ స్వామిని దర్శనం చేసుకోవచ్చు. తరువాత ఎదురుగా ఉన్న ధ్వజస్తంభానికి మొక్కి స్వామివారి ప్రధాన ఆలయానికి ఎదురుగా ఉన్న గరుత్మంతుణ్ణి దర్శనం చేసుకొని ప్రధాన ఆలయంలోకి ఎంటర్ అయ్యాము. ఇక్కడ గర్భగుడి సంరక్షకులుగా ద్వారపాలకులుగా జయులు విజయులు కనిపిస్తారు. ప్రస్తుతం గర్భగుడిలో స్వామివారికి నైవేద్యం సమర్పిస్తున్నారు. అందువల్ల దర్శనాన్ని కొద్దిసేపు నిలిపివేశారు. ఫైనల్ గా స్వామివారిని దర్శించుకున్నాము. ఇలా ఒకే రోజు శివకేశవులను దర్శించడం జీవితంలో మర్చిపోలేని అనుభూతి. ఇక ఇక్కడి నుండి మట్టంపల్లిలో స్వయంభూగా వెలిసిన శ్రీ ఉగ్ర లక్ష్మీ నరసింహ స్వామివారి దర్శనానికి స్టార్ట్ అయ్యాము. అక్కడి విశేషాలు నా నెక్స్ట్ బ్లాగ్లో చూడబోతున్నారు. If you like anything, click on the like button, share the video.
Subscribe my channel Rider Fantasy to watch more updated videos. Click on bell icon to get notifications of my future posts.